కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కొత్త వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చింది మీనాక్షి నటరాజన్. సో మీనాక్షి నటరాజన్ చాలా పవర్ఫుల్ అని తెలుస్తుంది. ఆమె చాలా సాదా సీదాగా ఉంది. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు వచ్చినప్పుడు వాళ్ళకు బ్రహ్మాండమైన లగ్జరీ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగుతారు, ఎయిర్పోర్ట్ నుంచి రిసీవింగ్, మొత్తం శంషాబాద్ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం ఫ్లెక్స్లు, కటౌట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీనాక్షి నటరాజన్ సాదా సీదాగా ట్రైన్ ఎక్కింది, ఇక్కడ హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగింది. సో ఆమెని మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికి చాలా సాదా సీదాగా తీసుకొని వచ్చారు. ఆమెకు కూడా దిల్కుషా గెస్ట్ హౌస్, ఆమె మాజీ ఎంపీ కాబట్టి దిల్కుషా గెస్ట్ హౌస్లో ఉన్నది, వాళ్ళకు ఉంటుంది కాబట్టి 50 రూపాయలు కట్టి. సో చాలా సింపుల్ సిటీగా ఆమెకు అనిపించింది. ఇంకా ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఆమె ఫస్ట్ స్పీచ్లోనే చాలా కఠినంగా మాట్లాడిందని చెప్పుకోవాలి. కానీ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా కష్టపడ్డ వాళ్ళందరికీ పెద్దపీట వేస్తాను, ఖచ్చితంగా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ పారాషూట్లో వచ్చే వాళ్ళకి, లేదా వేరే పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళకి, లేదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలో వస్తుందని వచ్చిన వాళ్ళకంటే 10 ఏళ్ళు పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పెద్దపీట వేస్తాను, వాళ్ళకి సరైన న్యాయం చేస్తాను, వాళ్ళకే కీలక పదవులు ఉంటాయని చెప్పేసి ఆమె మాట్లాడింది. పైగా ఆమె ఈ పబ్లిసిటీ స్టంట్లు వద్దు, ఫ్లెక్స్లు వేయొద్దు, కటౌట్లు పెట్టొద్దు పెద్ద పెద్దవి, నాకు షాల్వాలు బొక్కేలు ఏమీ అవసరం లేదు అని చెప్పి మీనాక్షి నటరాజన్ మాట్లాడడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీనాక్షి నటరాజన్ ఎవడైతే డబ్బులు ఇచ్చి ఆమెని ప్రసన్నం చేసుకుందాము, ఆమె గిఫ్ట్లు ఇచ్చి ఆమెను తమ వైపు తిప్పుకుందాము అనుకున్న నాయకులకు ఈ మీనాక్షి నటరాజన్ ఉన్నన్ని రోజులు వాళ్ళ ఆటలు కాంగ్రెస్ పార్టీలో సాగే అవకాశం లేదు. ఒకసారి ఆ వార్త చూద్దాం. నా దృష్టిలో పడాల్సిన పని లేదు, మీనాక్షి నటరాజన్ బొకే అందజేస్తున్న సీఎం రేవంత్. 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు. నిజంగా ఇన్ని రోజులు పార్టీ కష్టపడిన వాళ్ళు వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా చాలామంది నాయకులు కూడా ఉన్నారు. అంటే కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, ఇలా చాలామంది ఇంత అవుతున్న పెద్ద పెద్ద నాయకులు, హోంమంత్రిగా చేసిన సవితా ఇంద్రారెడ్డి, ఇలాంటి నాయకులు పార్టీ మారుతున్న టైంలో వీళ్ళందరూ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పేదోడు సంతోషంగా ఉంటానే ఎప్పటికీ మనదే అధికారం, బీజేపీ బీఆర్ఎస్తో ఫైట్ చేయాలి. టీపీసీసీ విస్తృత భేటీలో మీనాక్షి నటరాజన్. స్థానిక ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చలు. మైకులో వాగే నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలెవరూ నా దృష్టిలో పడాల్సిన అవసరం లేదని, 10 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. నిజంగా చాలామంది నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో కానీ, లేకపోతే ఇతర ఇలాంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ల దృష్టిలో పడాలని మనం చూస్తుంటాం. కేసీఆర్ గారు గజ్వెల్ నుంచి వచ్చే రూట్, పోయే రూట్లో చాలా ఫ్లెక్స్లు ఉంటాయి. ఎందుకుంటే ఆ రూట్లో ఉంటే కేసీఆర్ దృష్టిలో పడడానికి. సో నా దృష్టిలో పడాల్సిన అవసరం లేదంటుంది. 10 ఏళ్ల పాటు పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నామని పేదవాడి కోసం పనిచేసి వారి ముఖంలో నవ్వులు చూడాలి, అప్పుడే మనం పని చేసినట్టు అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోరాడే శక్తి ఉందని, దానివల్ల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. దీనికి సీఎం రేవంత్, మంత్రులు, కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జోడో యాత్ర ద్వారా ఒక మైదానాన్ని తయారు చేశారని, దానికోసం మనం పోరాడవలసిన అవసరం ఉందన్నారు. నిజంగా మీనాక్షి నటరాజన్ నేరుగా ఇక్కడ ఏం జరిగినా కూడా నేరుగా డైరెక్ట్ రాహుల్ గాంధీతో మాట్లాడే యాక్సెస్ ఆమెకు ఉంది. ఆమె మాజీ ఎంపీ. సో ఆమె డైరెక్ట్ ఇక్కడ జరిగే వ్యవహారాలన్నీ డైరెక్ట్గా రాహుల్ గాంధీకి చెప్పే అవకాశం ఉంటుంది. సో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో ఫైట్ చేయాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇక ఒకవేళ ప్రజలు కనుక, పేదోళ్ళు కనుక సంతృప్తి పరిస్తే ఎప్పటికీ మనదే అధికారం అని చెప్పారు. 10 ఏళ్ళు కష్టపడిన కార్యకర్తకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే పథకాలను తీసుకెళ్లాలని ఆమె విజ్ఞప్తి చేసింది. అంతే కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పథకాలు అమలు చేస్తున్న తీరుని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనారు. ఫ్రీ కరెంట్ చాలామందికి వస్తుంది, ఫ్రీ బస్సులో చాలామంది మహిళలు తిరుగుతున్నారు. ఇప్పుడు మొన్న 70,000 ఇందిరమ్మ ఇళ్ళని రెడీ చేయడం జరిగింది. గవర్నమెంట్ చేసిన పనులు చెప్పుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టారు. శుక్రవారం ఉదయం ఆమె కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకోగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ హర్కారా వేణుగోపాల్, ఫహీం, అచ్చమల్లా సిద్ధేశ్వర్, కాంగ్రెస్ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. సాదా సీదాగా వచ్చి హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆమె దిగి రావడం జరిగింది. వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చినా శంషాబాద్లో దిగుతారు లేదా బేగంపేటలో దిగుతారు. ఈమె
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం చాలా ముఖ్యమైనవి రాహుల్ మాట ప్రకారం కులగణన సక్సెస్ కావడం సంతోషకరమని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ ఎజెండాను తీసుకెళ్లాలని, జనం అభిప్రాయాలను కార్యకర్తల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చూడాలన్నారు. ఇక పార్టీ జెండా మోసిన వాళ్ళకే గుర్తింపు, ఇప్పటివరకు పార్టీ జెండా ఎవరైతే మూసినారో వాళ్ళకే గుర్తింపు ఉంటుందని చెప్పేసి ఈమెయితే చెబుతోంది. ఇక మైకుల్లో నేతల వాగుడుపై ఆగ్రహం. మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవిలో చెప్పాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం రేవంత్ అభ్యర్థించారు. కానీ కొందరు మంచిని చెవిలో చెప్పి చెడును మైకులో వాగుతున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు మీనాక్షి సమన్వయం చేశారని గుర్తు చేశారు. సామాన్య కార్యకర్త మాదిరే ఉండే మీనాక్షి నటరాజన్ లాంటి వారి స్టేట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ చేసేందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక సామాన్య కార్యకర్తల మాదిరి ఉండే మీనాక్షి నటరాజన్ లాంటి వారిని స్టేట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని వివరించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. ఇది నిరంతర ప్రక్రియ, ఒక్క రోజుతో ముగిసేది కాదని, సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడాడు రేవంత్ రెడ్డి? మైక్లో మాట్లాడే నేతలపై వాగుడు ఎందుకన్నాడంటే, చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీర్మార్ మల్లన్న కానీ ఆల్రెడీ సస్పెండ్ అయిపోయాడు. మొన్న రీసెంట్గా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడడం జరిగింది. సో అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు మోసిన మాకు కాకుండా బయట నుంచి వచ్చిన దానం నాగేందర్కి వానికి ఇచ్చినారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే. అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడొద్దని. వాస్తవానికి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు గతంలో బాగా మాట్లాడినారు, కానీ పవర్లోకి వచ్చిన తర్వాత మాట్లాడట్లేదు. కానీ ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా మాట్లాడితే పార్టీకే చెడ్డపేరని వీళ్ళందరి కోసం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. చెడుంటో చెవిలో చెప్పండి, మంచి మైక్లో చెప్పండి. కానీ మంచి మైక్లో చెప్తున్నారు, చెడును చెవిలో చెప్తున్నారు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి మీనాక్షి నటరాజన్ లాంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ అవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పారాషూట్ నాయకులు అందరూ డబ్బులు పడేసి మేనేజ్ చేస్తుంటారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముందు అలాంటి ఆటలు అయితే సాగే అవకాశం అయితే లేదు.